హాయ్ ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో స్పెషాలిటీ ఏంటంటే దీపావళి రోజు, దీపావళి కంటే ముందు వచ్చే త్రయోదశి పండుగ ఉంది కదా. ఇంకా త్రయోదశి ఈసారి శనివారం, శని త్రయోదశిగా కూడా వచ్చింది. ఆ రోజు మనం యమదీపం ఎలా పెట్టాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇంకా దాంతోపాటు గడప పూజ కూడా చూపించబోతున్నాను. ఆర్భాటాలు లేకుండా నాకు ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే ఇంకా నేను ఎలా చేయాలనేది, యమదీపం ఎలా పెట్టాలనేది నేను చూపిస్తాను. ఇంకా యమదీపంలో ఏమేం పెట్టాలనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే గడప మనం ఆల్రెడీ పసుపు కుంకుమ పెట్టుంటాం కదా, వాటన్నింటిని అయితే క్లీన్ చేసుకోవాలి ఫస్ట్, ఏం లేకుండా. ఇంకా ఇదైతే నేను 5:30 తర్వాత స్టార్ట్ చేశాను. ఇంకా ఈసారి శనివారం, శని త్రయోదశి 5:30 to 7:30 మధ్యలో యమదీపం పెట్టాలని అయితే ఇంకా నేను విన్నాను. ఇంకా ఆ లోపు చేద్దామనేసి ఇంకా స్నానం చేసి గడప అంతా క్లీన్గా చేసి గడప పైన పసుపు అయితే పోసి ఇంకా క్లీన్గా పసుపుతో అయితే రాసేసుకున్నాను. దాని తర్వాత బియ్యపిండితో నేను గడప పైన ముగ్గులు అయితే వేస్తున్నాను. ఇంకా మనకి ఎలా అయితే నచ్చిన విధంగా అయితే మనం ఏ డిజైన్ అయినా వేసుకోవచ్చు. కానీ రావి ముగ్గుతో కాకుండా బియ్యపిండితో వేస్తే మాత్రం చాలా మంచిది. నేనైతే బియ్యపిండితో వేస్తున్నాను. ఇంకా మా ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది ఇలా గడపలకు ముగ్గులు వేయడం కోసము. ఇంకా నాకు తోచిన డిజైన్స్తో సింపుల్గా అయితే ముగ్గు వేశాను. ఇంకా దీంతో పాటు ఇంకా పసుపు కుంకుమతో కూడా అలంకరణ అయితే చేసుకోవాలి. అప్పుడే మనకి గడప పూజ ఆ వైబ్ అయితే వస్తుంది. ఇంకా లుకింగ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. దీంతో పాటు గడప ముందు కూడా మనం పసుపు వేసి చక్కగా నీట్గా మనం బియ్యపిండితో ముగ్గు వేసే విధంగా మనము అలుక్కోవాలి. అంటే ఒక చిన్న బార్డర్ లాగానైతే మనము ఇలా చేసేసుకొని తర్వాత బియ్యపిండితో ముగ్గు అయితే వేసేసుకోవాలి. అప్పుడే మనకి గడపకి ఆ అందం అనేది, ఆ లుక్ అనేది బాగుంటుంది. ఇంకా ఇలా గడప పూజ శుక్రవారం చేస్తే ఇంకా చాలా మంచిది. ఇంకా నేను ఎలాగూ యమదీపం వెలిగిస్తున్నాను కాబట్టి గడపకు కూడా నేను పూజనైతే చేస్తున్నాను. ఇంకా ఇలా చూడండి, బియ్యపిండితో మళ్ళీ మనము అలంకరణ చేసి తర్వాత పసుపు కుంకుమ కూడా పెట్టేసుకోవాలి. అప్పుడే లుకింగ్ అనేది బాగుంటుంది. గడపకి మనం ఇలా చేసిన తర్వాత కంపల్సరీ ఫ్లవర్స్ అయితే పెట్టుకోవాలి. గడపకి ఇరువైపులైనా పెట్టుకోవచ్చు, లేదా మిడిల్లో కూడా పెట్టుకోవాలి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, నేను పసుపు కుంకుమ అన్నీ పెట్టిన తర్వాత గడపకి ఆ అందం అనేది ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు యమదీపం కోసము పెట్టడం కోసం అయితే గడప ఎడమ సైడున ఇంకా పసుపుతో అయితే ఇంకా నేను అలికేసి లక్ష్మీ కుబేర ముగ్గు అయితే నేను వేస్తున్నాను. ఇంకా ఇది ఎలా వేయాలో తెలియని వాళ్ళైతే మన యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఈజీగా మనకి వస్తుంది. ఇంకా దాన్ని చూస్తూ అయితే వేసేయచ్చు. ఇది కంపల్సరీగా వేయాలి లక్ష్మీ కుబేర ముగ్గు అయితే. నేను గడపకి ఎడమ వైపున యమదీపం పెడుతున్నాను, కుడి వైపున కలశము, ఇంకా గడపకి నార్మల్ దీపం పెడతాం కదా, అది అయితే పెట్టబోతున్నాను. ఇలా కుబేర ముగ్గు వేసిన తర్వాత మన ఆ ఎడ్జిళ్ళల్లో పసుపు కుంకుమనైతే నింపాలి కంపల్సరీ. అప్పుడే దానికి ప్రత్యేకత అనేది వస్తుంది. ఇంకా ఈ యమదీపం ఎందుకు పెట్టాలి అనే విషయం వరకు వస్తే, మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఎలాంటి ఏదైనా ప్రమాదాలు మనకి ఇంతకు ముందు దీపాలకు ముందుగానే ఏదైనా వస్తే మనం ఈ యమదీపం పెట్టడం వల్ల మనకు ఎలాంటి ఆపదలు ప్రాబ్లమ్స్ ఉన్నా అవైతే తొలగుతాయి. హెల్త్ ఇష్యూస్ కూడా క్లియర్ అవుతాయి. ఇప్పుడు నేనైతే ఇంకా కుబేర ముగ్గు వేసినాను ఇరువైపులా, అంటే కలశం సైడు, నెక్స్ట్ యమదీపం పెట్టే సైడ్ కూడా వేసినాను. ఫస్ట్ అయితే మనము తమలపాకు పెట్టేసి అందులో కల్లుప్పు, ఇంకా దొడ్డుప్పు అని కూడా అంటారు, లేదా సముద్రపుప్పు అని కూడా అంటారు. మనకు సూపర్ మార్కెట్లో ఈజీగానే దొరుకుతుంది. ఆ కల్లుప్పు తమలపాకు పైన పెట్టి పసుపు కుంకుమ పెట్టి దానిపైన దీపం ప్రతిమలైతే 2 పెట్టుకోవాలి. ఇంకా వాటిపై కుంకుమ గంధం కూడా పెట్టుకోవాలి. ఈ యమదీపం అయితే నువ్వుల నూనెతో కానీ లేదా నెయ్యితో కానీ వెలిగించాలి. నేనైతే నువ్వుల నూనెతో వెలిగిస్తున్నాను. ఇంకా ఈ యమదీపంలో వత్తులు కూడా ఎన్ని వత్తులు వేయాలనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. 3 వత్తులు తీసుకొని ఆ 3 వత్తులని ఒక వత్తిగా చేసి మనము దీపం అయితే వెలిగించాలి. అది కూడా దక్షిణం సైడు, అంటే దక్షిణం సైడు యముడు స్థానం కదా, దక్షిణం సైడు వత్తులు చూస్తూ మనము దీపం అయితే వెలిగించాలి.
ఇంకా నేనైతే 3 వత్తుల్ని ఒక వత్తిగా చేసి ఇంకా దీపం ప్రమిదలో అయితే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ కలశ స్థాపన అయితే చేసుకుంటున్నాను. ఇంకా ఇది కుడివైపు గడపకి కుడివైపున మనము లక్ష్మీ కుబేర ముగ్గు వేసి ఇంకా తమలపాకు పెట్టి పసుపు కుంకుమ పెట్టేసి కలశం అయితే పెట్టుకొని ఆ కలశంలో పసుపు కుంకుమ ఇంకా ఒక 1 రూపీ కాయిన్ ఇంకా ఫ్లవర్స్ పెట్టి కలశ స్థాపన అయితే చేసుకోవాలి. ఇంకా దీంతో పాటు ఆ కలశం దగ్గర మనం నార్మల్ దీపం అయితే వెలిగించుకోవాలి. ఇంకా ఫ్లవర్స్ అయితే కంపల్సరీగా పెట్టాలి. అక్షింతలు కూడా వేసుకోవాలి. ఇంకా ఫ్లవర్స్ మనము కలశంలో కాకుండా కలశం ముందు కూడా పెట్టేసుకోవాలి. ఇంకా నార్మల్ దీపం కూడా పెట్టాలి కదా, దానికోసం అయితే ఇంకా 2 తమలపాకుల్ని తీసుకొని ఇంకా కుంకుమ వాటికి కూడా కుంకుమ గంధము అన్నీ పెట్టేసి వాటిపైన దీపం ప్రమిదలను అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఒక దీపం ఇది నార్మల్ దీపం కాబట్టి ఒక దీపము ప్రమిద వెలిగించినా సరిపోతుంది. ఇంకా నేనైతే యమదీపానికి మాత్రం 2 ప్రమిదలు తీసుకున్నా. అంటే ఒక ప్రమిద కింద మళ్ళీ ఇంకొక ప్రమిద అలా చేసి నేను దీపం అయితే వెలిగిస్తున్నాను. ఇప్పుడు నేను నార్మల్ దీపం కూడా వెలిగిస్తున్నాను. ఇది గడపకు ముందు మాత్రమే పూజ చేసుకోవాలి. అవసరం అనుకుంటే కొబ్బరికాయ కొట్టుకుంటే కొట్టుకోవచ్చు, లేదా నైవేద్యంగా ఇంకా అరటిపండు పెడితే సరిపోతుంది. ఇప్పుడైతే నేను యమదీపాన్ని అయితే వెలిగిస్తున్నాను. ఇప్పుడు యమదీపం వెలిగించాను కదా, ఇంకా కలశం ముందు దీపం కూడా వెలిగించాను. నైవేద్యంగా అయితే నేను అరటిపండు అయితే పెడుతున్నాను, అటు కలశం సైడు నెక్స్ట్ యమదీపం సైడు. చూడండి ఫ్రెండ్స్, మనం కావాలనుకుంటే ఇంకా సిర అలా కూడా పెట్టుకోవచ్చు, బట్ నేనైతే నైవేద్యంగా అరటిపండు అయితే పెడుతున్నాను. ఇప్పుడు మనం మెయిన్ ఏంటంటే దీపంలో ఏమేమి వేయాలి. నేనైతే ఒకటి గవ్వ వేసాను, రూపాయి కాయిన్, నెక్స్ట్ ఇంకా ముత్యం అయితే వేసినాను. ఇంకా ఇలా వేసి యమదీపం అయితే వెలిగించాలి. ఇంకా మళ్ళీ ఈ ముత్యము నెక్స్ట్ గవ్వ ఏం చేయాలంటే మనము ఈ దీపం కొండెక్కిన తర్వాత నెక్స్ట్ డే మనము అవన్నీ ఒక కవర్లో తీసుకొని ఇంకా బీరువాలో అయితే పెట్టేసుకోవాలి. ఇంకా దీపం ముట్టించిన తర్వాత నేనైతే ధూపం అయితే వేస్తున్నాను. గడపకి ఇంకా యమదీపానికి కలశానికి ధూపం అయితే చూపించి ఇంకా గడప ముందైతే పెట్టేసుకున్నాను. ఇంకా ఈ విధంగా అయితే నేను పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా కర్పూరం కూడా ఇచ్చి ఇంకా ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని యమధర్మరాజుకు సంబంధించిన మంత్రాలు ఇంకా మృత్యుంజయ మంత్రము ఇవన్నీ చదువుకొని మనము పూజనైతే కంప్లీట్ చేసుకోవాలి. నేనైతే నా ఓన్గా అయితే ఏం రావు మంత్రాలు, నేను ఫోన్లో చూసుకుంటూ మంత్రాలు అయితే చదివేసుకున్నాను. మృత్యుంజయ మంత్రము నెక్స్ట్ ఇంకా యమధర్మరాజు స్తోత్రం అయితే చదివేసుకొని ఇంకా ఎలాంటి ఆపదలు లేకుండా మా ఇంటిని మమ్మల్ని అందరినీ కాపాడాలని అయితే నేనైతే కోరుకొని పూజ అయితే ఈ విధంగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా ఇది చూడండి ఫ్రెండ్స్, ఇంకా మీకు ఈజీగా తెలుస్తుంది నేను ఎక్కడ చేసిన అనేది. మా సింహద్వారం ముందు నేను గడపకి అయితే పూజ చేసి తర్వాత ఇంకా యమదీపం అయితే వెలిగించాను. ఈ విధంగా అయితే నేను శని త్రయోదశి రోజు యమధర్మరాజుకు దీపం వెలిగించాను. మీరు ఎలా పూజ చేసుకున్నారో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా నా పూజ విధానంలో ఏమైనా లోపాలు ఉంటే ఇంకా ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా నెక్స్ట్ టైం ఇలా జరగకుండా ఇంకా బాగా చేసేలా చూసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.